హలో అండి. మొదట చెక్క, లవంగ, ఇలాచి, ధనియాల పొడి, వేయించిన కొబ్బరి పొడి ఇవన్నీ మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉప్పు, టమాటాలు ఇవన్నీ వేసి టమాటో మగ్గినంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసిన మునక్కాయలు, అల్లం వెల్లుల్లి, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా, కొబ్బరి పొడి, కారం ఇవన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి నూనె అంచులు చేరినంత వరకు మగ్గించాలి. ఈ ప్రిపరేషన్ అంతా నేను మునక్కాయ మటన్ కర్రీ కోసం చెప్తున్నాను. ఇది చాలా ఈజీ, ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసిన మటన్ని వేసి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి ఆయిల్ అడ్జస్ట్ చేరినంత వరకు మటన్ని ఉడికించాలి. అంతే అండి, మునక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది.